హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మనకి రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 5 కోడిగుడ్లు, 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసినవి, 3 టమాటాలు చిన్నగా కట్ చేసినవి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని టమాటాలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో కారం ఇంకా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో గుడ్లను కొట్టి వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోండి. గుడ్లను వేసి చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అండి. ఇది మనకి దాబా స్టైల్లో చేసే ఎగ్ బుర్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.